అంతా ఆనందమేనా? ఏమండి ఆనందం అంటే ఎవరన్నా నవ్వుతారు కదండి. మా అమ్మ చూడండి వెరైటీగా సీరియస్ గా ఉంది. అవును చెప్పు. అవును నాకు కోపం వచ్చినప్పుడల్లా, నాకు ఆనందం వచ్చినప్పుడల్లా కోపం అనే మాయ వస్తుంటుంది ఆయన. కోపం అని ఒక మాయ రోగం కూడా ఉందమ్మా. ఫస్ట్ టైం నాకు వచ్చినప్పటి నుండి వస్తూనే ఉంది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అమ్మా. అమ్మా అమ్మా ఏంటి అట్లా చేస్తున్నావు? నీ మోడు మారేస్తున్నా అమ్మా మీ చేతులు నొప్పి పుడతాయనే చూడండి. అంటే చాలా ప్రేమే నాకు. అవునా? ప్రేమంటే నేను చెప్పింది చేస్తావా? చేస్తాను. నువ్వు ఏ వడిగా తీసుకొచ్చేస్తాను. నిజమే. నీకు చెన్నట్టు కావాలా? వద్దు. మరి ఫ్రూట్స్ కావాలా? వద్దు. కావాలంటే ఏం కావాలి? పాత పాటలు కావాలా? వద్దు వద్దు వద్దు. మరి చెప్పగా అమ్మ నీకు ఏం కావాలి? నువ్వు ఏం చెప్తే అది చేస్తాను నేను. కోడల్ని బుద్ధి చెప్పాలి. కోడలికి బుద్ధి చెప్పాలా? ఎందుకేంటా టైం ఎంత? 9. 9 అయినా 8 కానీ ఇంకా లేవలేదు. పోనీ పెళ్ళైన కొత్తలో అంటే అయ్యో పాపం అని ఉంటున్నాను. పెళ్ళై ఇన్నాళ్ళైనా అలా 9 గంటలు అవుతాయి కానీ లేవదు. గుడ్ మార్నింగ్ సీత. గుడ్ మార్నింగ్ అన్వేష్. గుడ్ మార్నింగ్ సీత. సీత ఏంటి అండి అర్థం పట్టుకుని అన్వేష్ అన్వేష్ అని పేరు పెట్టి పిలుస్తావా? ఏంటండి ఈనాడు నేను అన్వేష్ అన్వేష్ అని పిలిస్తే నా కళ్ళు ఎంత బాగున్నాయో. నా కళ్ళు ఎంత బాగున్నాయి. సో బ్యూటిఫుల్. అదన్న మాట్లాడుతుంటే నన్ను ఎక్కడ మానేసి సో బ్యూటిఫుల్ అని పండిస్తావా? నీకు మరీ చాలా అమ్మా. ఈ రోజున మొగుడు పెట్టి పిలుస్తున్నాడు కదా. ఏంటి అన్ని కొట్టే. ఇదిగో నన్ను ఆంటీ దినేష్ అన్వేష్ అని పిలిచావనుకో ఆంటీ అంటే ఏం తప్పలేదు. అత్తయ్య అయినా కూడా నువ్వు ఈసారి పిలవాలి. 10 సార్లు నాకు పిలవాలి. ఎంత పౌన్ పాకనేది ఉంటుందా? ఎన్ని బాగున్నా ఈసారి లెక్కట్లేదు కానీ వచ్చేసారి వాళ్ళు మీరు కాసినప్పుడు ఎన్ని లెక్క చెప్పాలి. అన్వేష్ ఏంటి ప్రేమగా చాలా మామూలు పాకుంటే దాంట్లో చూపించవా? స్నేక్ బైట్స్ ఏంటి ఏంటో స్నేక్స్ బీట్స్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. సంపదీసి నాకు తిరుగుతున్నాయండి. స్నాక్స్ బీట్స్ కాదే ఇది తిట్టట్లేదే. లేదు స్నాక్స్ బీట్స్ అనేది తిరుగుతున్నాను. లేదండి నేను మిమ్మల్ని తిట్టట్లేదు. ఈ ఒళ్ళంతా మామూలు పాటే కదా, విషయం ఎక్కుతుంది కదా దాంట్లో అంటే నాకు విషయం ఏంటంటే నిలబెట్టుకనే అదేంటి మీరే కదా విషయం కదా అలాంటి అంటే నేను చచ్చిపోతాను అంటే నేను చావాలి. అబ్బా అది కాదంటే నేను చచ్చిపోతానని ఎవరు అనుకోలేదు. అందుకే నాకు తెలుసుకున్నా. ఈసారి కనుక అనిపించిందా చీపులు చీపులు కట్టి పెళ్లి చేస్తే బాగుండదేమో అండి. మీ అబ్బాయి పట్టుకుండగా ఇంకో పెళ్లి చేస్తే బాగుంటుందా? చూసే బుద్ధి చెప్పరా బాను చచ్చిపోతాను. అమ్మా నీ మాట నాకే అర్థం కావు చాలా మటుకు. అది కొంత ఏమవుతానికి కొన్నాడు ఒక టైం పడుతుంది. వెయిట్ చెయ్యి. అది బట్టి ఏం తప్పన్నది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒకళ్ళు పాయిజన్ ఏమో చెక్ చేయించమని అంతే కదా. నువ్వు కూర్చో, నువ్వు కూల్గా కూర్చో. నేనే తప్పంటానన్నా అందులే ఎంతైనా తల్లేమో ఏం లేదు అల్లం చల్లేమో పెళ్ళం అనండి అనండి. అయినా నాకు తప్పుతుందా? టైం ఏమో 9:30 అయింది. అవన్నీ ఫోన్లు ఉన్నాయి. అవన్నీ తోముకొని రావాలి. నేను వెళ్తానులే. నేను తవ్వుతాను కదా. నేనున్నాను కదా. నేను ఫస్ట్ ఒక కాఫీ తెచ్చి పెడతారా? కాఫీ తెచ్చేస్తా. నేను తోగుతానులేవే బాబు. వద్దురా పెద్ద ఆఫీస్ నేను తోగుతాను బాబు. అదరా బాబు నేను తోగుతాను. చెప్పారా? నేను తోగుతాను చెప్పాను. నేను చెప్పాను
ఇందాక నుంచి నేను దొంగ ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను నేనున్నా కదా అనుకోవట్లేదా నేను కదా అమ్మోయ్ మన ప్లాన్ సక్సెస్ నువ్వు తోగుతానంటే ఒప్పుకోలేదు నేను తోగుతానంటే అది హెల్ప్ చేస్తానంటుంది ప్లాన్ సక్సెస్ హలో మీరొక రోజు ఈవిడొక రోజు మీరొక రోజు ఈవిడొక రోజు సరిపోతుంది కదా